జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్లో సంభవించినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో 7 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి బాధితులకు జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ధైర్యం చెప్పారికి ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్లో గత రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నోసార్లు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి అర్జీ పెట్టుకున్న ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి సహకరించకపోవడం వల్లనే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలియజేశారు. ఈ అగ్ని ప్రమాదంలో 7 ఇళ్లు దగ్ధమయ్యాయి. 7 కుటుంబాలకు చెందినటువంటి సుమారు 30 మంది నిర్వాసితులు అయ్యారు. ఇక వారు కట్టుకున్నటువంటి బట్టలు తప్ప వారి వద్ద ఉన్నటువంటి వస్తువులు, బట్టలు, వంట సామాగ్రి, డబ్బులు, బంగారం వంటివి అన్ని కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. కాబట్టి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు పెద్ద మనసు చేరుకొని రామవరం గ్రామం రంగవల్లి నగర్, భగత్ సింగ్ నగర్ వచ్చి ఈ బాధితులకు తమకు తోచిన విధంగా బట్టలు కానీ, వంట సామాగ్రి కానీ మరి ఏ విధంగానైనా కానీ ఆర్థిక సహాయం కానీ అందించి వారిని ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా తక్షణమే ఆర్టీఓ సంఘటనా స్థలానికి వచ్చి ఇక్కడ జరిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించి వారికి పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి లోను సదుపాయం కూడా కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఇక బాధితులందరికీ న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నమస్తే తల్లి. మొత్తం ఎన్ని? అదొకటి, ఇదొకటి, 2, 3, 4, 5, 6, దాంతో 6. మొన్న అవుతుందండి కాలిపోయింది. 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి మామూలు ఇల్లు స్థలం రాయరంటే అండి, అది కొత్త రూల్ అండి. ఈ ప్రభుత్వంలో వచ్చిన రూల్ అండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఓటేయచ్చండి. దానికి ఉందండి మరి ఓటు కావాలి కానీ మన కష్టాలు తీర్చదు. సదుపాయం చూడండి. 20 సంవత్సరాల పై దాటి నుంచి ఉంటామండి మేము. ఎవరు వచ్చినా కూడా ఏమీ చేయలేదు. అప్పటికే ఓటాడని వస్తున్నారు. ఆ టయానికి చక్కగా ఓటేయించుకున్నారు, వెళ్ళిపోతున్నారు. బాబు మాకు ఈ లైట్ లేదు, ఈ దారి తెకనా లేదు, కనీసం ఈ లైట్లు కూడా ఎవరు పంచాయతీ, మా రామవరం పంచాయతీ వాళ్ళే పట్టించుకోవాలి. పట్టాలు ఇచ్చేటప్పుడు ఎవరో అన్నారంటే ఒక అసామి ఏమని, మేము ముష్టేస్తాం, మాకు మీరు ఓటేసి గెలిపించలేదు కదా, మేము ముష్టేస్తాం మీకు పట్టాలని చెప్పారండి. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ప్రజల క్షేమం కోరుకోవాలండి. ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, ఇంకొకరు వచ్చినా ప్రజల క్షేమం కోరుకోవాలండి. వాళ్ళ ఆశీర్వాదం కూడా వాళ్ళకు ఉండాలండి. అంతే కదండి. అలాగే చేసే వాళ్ళు ఎవరుంటున్నారండి? ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటున్నారండి? పోరాడే వాళ్ళు తక్కువ అండి ఏంటి, మామూలుగా డిమాండ్ చేసి గెలిచే వాళ్ళు ఎక్కువ అండి. పోరాడే వాళ్ళకి ఏమీ లేదండి, డిమాండ్ చేసే వాళ్ళకి అన్నీనండి. అమ్మా ఇప్పుడు టిఫిన్లు చేశారా మీరు? భోజనాలు పురవాయింతానమ్మా, భోజనాలు పురవాయింతానా? నానా బాధపడకు నాన్న, ధైర్యంగా ఉండమ్మా, ఏడకో ఏడొద్దమ్మా, ఏడొద్దు, మేము ఉన్నాం కదా నీకు, మేము అందరం అండగా ఉంటాం, ధైర్యంగా ఉండు. ఏమ్మా ఇంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం మీ మంచితనాన్ని బట్టి మేము మాట్లాడేవండి. వేరే ఒకళ్ళు అనుకోండి, గర్విష్ఠులు మాట్లాడేవండి, వాళ్ళ దరిదాపులు కూడా రావండి. విన్నారు కదా, వినే వాళ్ళకైతే చెప్తామండి, వినలేని వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పండి సార్, చెప్పండి. మీరు ఎన్నో సార్లు వచ్చారు అండి, మా గోడు మీకు చెప్పుకుంటున్నాం, విన్నారు కాబట్టి. అది వినలేదు అనుకోండి, మేము చెప్పలేం కదండి. మీ దగ్గర కూడా నుంచోడానికి సరిపోం కదా, వినకపోతే మీ దగ్గర కూడా రావడానికి సరిపోదు. జగ్గంపేట మండలం రామవరం గ్రామ పంచాయతీ రంగవల్లి నగర్ లో రాత్రి మరి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల సుమారు 7 గృహాలు పూర్తిగా కాలి బూడిదవడం జరిగింది. అందరూ కూడా నిరుపేదలు, ఏ పూటకా పూట పనిలోకి వెళ్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు గృహాలు అన్నీ కూడా దగ్ధమైపోయి మొత్తం బట్టలు, వంట సామాన్లు, విలువైన వస్తువులు అన్నీ కూడా మొత్తం బూడిదైపోయిన పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. చాలా దయనీయమైన పరిస్థితి. ఇక్కడ రంగవల్లి నగర్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా మాకు ఇల్లులు కట్టుకోవడానికి లోన్ ఇవ్వండి, మేము ఏదో రకంగా అప్పో సొప్పో చేసుకుని ప్రభుత్వం సహకారం చేస్తే మేము ఇల్లులు కట్టుకుంటామని గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సరే నేటి వరకు ఇల్లులు ఇక్కడ మంజూరు చేయని దౌర్భాగ్య పరిస్థితి. మరి ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఇక్కడ కాలనీలు, పక్కా గృహాలు ఇవ్వని కారణంగా ఈ రోజు ఇల్లులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి కాలిపోవడం జరిగింది. ఈ సందర్భంగా
మరి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఆసరా కోసం, అండ కోసం ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. అందరూ కూడా స్పందించి వీళ్ళకి కనీసం తిండి కూడా లేని పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలు లేవు, వంట సామాగ్రితో సహా మొత్తం కాలి బూడిదైపోయి నడి రోడ్డు మీద ఆసరా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పేసి అంటాం మనందరూ కూడా. దయచేసి ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ 7 కుటుంబాలు కూడా నడి రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి బట్టలు కానీ, వంట సామాన్లు కానీ, బియ్యం కానీ, మనం తోచిన ఆర్థిక సహకారం కానీ చేసి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను వీడియో ద్వారా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా మీరు వెంటనే అందరూ కూడా సహకారం చేసి వాళ్ళందరూ కూడా రంగవల్లి నగర్లో చాలా దీనావస్థితిలో చిన్న పిల్లలతో సహా కట్టు బట్టలతో వీళ్ళు నడి రోడ్డు మీద పడిపోవడం జరిగింది. వీళ్ళ కుటుంబాలు 7 కుటుంబాలు అంటే దగ్గర 30 మంది ఇవాళ సుమారు రోడ్డు మీద పడిపోవడం జరిగింది. కాబట్టి వెంటనే మరి సహాయం చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సహాయం చేయాలని చెప్పేసి పెద్ద మనసుతో వీళ్ళందరినీ మనం ఆదుకున్నాం. మానవతా దృక్పథంతో మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీళ్ళకి సహకారం అందివ్వాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం వచ్చి వీళ్ళందరికీ కూడా కాలిపోయిన ఇళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వీళ్ళ పక్కా గృహాలు కట్టుకోవడానికి లోన్ మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి తక్షణం ప్రభుత్వ అధికారులు రావాలి, ఆర్డీఓ గారు రావాలి ఇక్కడికి. బీఆర్ఓ గారు గట్ట కాదు, ఆర్డీఓ గారు వచ్చి ఈ కాలిపోయిన ఇళ్ళకి ఏ రకంగా నష్టపరిహారం ఇస్తాలో, వీరికి ఏ రకంగా ఇల్లు నిర్మించాలనేది ఆర్డీఓ గారు హామీ ఇచ్చి వీళ్ళకి నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎప్పుడో నెల 2 నెలలకు 5,000 రూపాయలు ఒక మూట బియ్యం ప్రభుత్వం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునేది లేదు. ఆర్డీఓ గారు వచ్చి తక్షణం వీటికి నష్టపోయిన అన్నిటికీ కూడా ఎంత నష్టపోయింది అనేది ఆ నష్టం విలువ వీళ్ళకి ఇప్పించి వీళ్ళకి పక్కా గృహాలు కట్టే విధంగా ప్రభుత్వం హామీ ఇచ్చి నిర్మాణానికి సహకారం చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారిని తెలియజేస్తా ఉన్నాం. ఈ కష్టంలో ఉన్నటువంటి బాధితులందరినీ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చి మీ సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమ్మా ధైర్యంగా ఉన్నాను అమ్మా, ఓకేనమ్మా. ఆర్డీఓ గారు వచ్చి వీళ్ళన్నిటికీ నష్టపరిహారం ఇస్తాం, మాది బాధ్యత అని వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇవ్వకపోతే రేపు నేను వస్తాను. ఇక్కడే కూర్చుందాం అందరూనే. ఏమీ భయపడక్కర్లేదు, జంకక్కర్లేదు. మనం ఈ పట్టులో వదిలేస్తే మనల్ని ఎవరు చూడరు, కాలిపోయిన ఇళ్ళకి ఎవరు చూడరు. ఆర్డీఓ రావాలి, వచ్చి ఇక్కడ మీ అందరికి కూడా నష్టపరిహారం ఇస్తామని కాలిపోయిన అన్ని కూడా చూసి ఎవరింటికి ఎంత ఇస్తున్నారు అన్నది చెప్పాలి. చెప్పకపోతే రేపు నేను ఈ టైంకి వస్తాను, ఇక్కడే కూర్చుందాం. అవసరం అయితే 2 రోజులు చూసి రోడ్డు ఆఫ్ చేద్దాం. మీకు అర్థమైందమ్మా? మీకు అండగా ఉంటాను నేను. కావాల్సిన వస్తువులన్నీ కూడా మేము తెస్తాం. ఈలోగా అన్నూరు నుంచి కూడా వస్తారు మీ దగ్గర. ధైర్యంగా ఉన్నానమ్మా.